వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యం మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవాన్ని బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మేము ఏమై ఉన్నాము కేవలం ఆయన కృప. ఆయన్ని బట్టి మనం దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించాలి. నా గురించి మీరందరూ ప్రార్థన చేస్తున్నారు. కొందనాలు మీ గురించి, మీ కుటుంబాల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు మా గురించి ప్రార్థన చేస్తున్నారు. మరి 2026 సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో ఈ రోజు వరకు కాపాడిన దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మరి ఈరోజు దేవుడు మరొక వాక్యం మనతో మాట్లాడలాగన మనం దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనలు 121:7 చూసుకుంటే, ఏ అపాయంను రాకుండా యెహోవా నిన్ను కాపాడు, ఆయన నీ ప్రాణమును కాపాడదు. ఇది మొదలకు నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడునని దేవుడు వాక్యం ఈరోజు మనతో మాట్లాడినాయన్నాడు. మనము ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడును, ప్రేమామయుడు, కృపామయుడు, దయామయుడైన ప్రభువా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటాం. మరొకసారి నీ పాసంకి వచ్చినైనా ఈ వాక్యాన్ని వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపి దయచేసి మాతో మాట్లాడి నాయన మీలో మేము ఇంకనూ ఫలభరితమైన జీవితంలో కొనసాగింపడం కృప చూపి మీరే సహాయం చేసి మహింపదమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్య పదాలు పట్టుకుని అతి విక్లనంగా ఎడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. 121 7వ వచనం, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును అని దేవుడు ఒక వాగ్దానపూర్వకంగా మనతో మాట్లాడుతున్నాడు. ఈ దేవుని స్థిరమైన మనల్ని ఆవరించే రక్షణ కవచం, రక్షణ వాగ్దానం మాట ఇది. ఆత్మీయ రక్షణ, శరీర సంబంధమైన రక్షణ దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. ఆయన రక్షణ అంటే ఆత్మీయమైన నిత్యజీవంతో పాటు శరీర సంబంధమైన, ఈలోక సంబంధమైన ఆశీర్వాదాలతో, రక్షణతో మనల్ని దేవుడు కాపాడుతున్నాడు. ఆయన విశ్వాసులకు అన్ని హానికరమైన పరిస్థితుల నుండి కాపాడుతాడు. కాపాడువాడు ఎవరు? ఆయనే. మనకి ఎన్నో పరిస్థితులు, ఇబ్బందులు కొలువులో ఉంటాం. ఒక్కొక్కసారి ఇబ్బందులు, శ్రమలు, శోధనలు, అపవాదం అనేక విధాలు కల్పిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఆయన ఆ పరిస్థితుల నుండి కాపాడుతాడు. ఆ పరిస్థితులు అనుమతిస్తాడు. ఎందుకనంటే మనము కొన్ని నేర్చుకోవాలి. కొన్ని ఆత్మీయంగా లోతుగా ఎదగాలంటే కొన్ని పరిస్థితుల్లో దేవునిపై ఆధారపడటం మనకి ఎలాగా అన్నది మనము అనుభవపూర్వకంగా మనం తెలుసుకోగలుగుతాం. అప్పుడు ఆయన వదిలిపెట్టడు. ఆ పరిస్థితుల్లో కూడా మనల్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుతాడు. మన జీవితాలను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడు. జీవితంలో అన్ని ప్రయాణాల్లో మరియు సవాళ్లతో, ఒక్కొక్కసారికి మనకి సవాళ్ళు వస్తాయి, సవాలుగా ఉంటుంది, అది ఎటు తోచదు, ఏం చేయాలో తెలియదు. అలాంటప్పుడు కూడా దేవుడు తన కాపుదల ఇస్తాడు అని ఈ వాక్యం హామీ ఇస్తుంది. అంటే టోటల్గా చూసుకుంటే అన్ని బాధల నుండి, అన్ని శోధనల నుండి, అన్నిటి నుండి ఆయన నివారిస్తాడనే ఈ వాగ్దానముగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి మనం ఎట్లా ఉండాలి? దేవుడు వారిని దాని ద్వారా సంరక్షించి నడిపించేటప్పుడు మనం ఎలా ఉండాలి? మనము ఆ పాఠాలు నేర్చుకోవాలి. ఆ శ్రమల్లో ఆయన పాఠాలు, మనకు నేర్పిస్తున్న పాఠాలు నేర్చుకోవాలి. మనకు ఆయన కాపాడుతాడు అనే నిరీక్షణ కలిగి ఉండాలి. ఆయన రక్షించు దేవుడై ఉన్నాడు అని నమ్మకం కలిగి ఉండాలి. నిత్య జీవమే ఇచ్చాడు. ఆత్మీయ సంబంధమైన, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలని కాకుండా ఈలోక సంబంధమైన ఆశీర్వాదాలు, ఈలోక సంబంధమైన శ్రమలు, శోధనలు, బాధలు, కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, సవాళ్ళల్లో కూడా ఆయన మనల్ని వదిలిపెట్టకుండా అన్ని ప్రయాణాల్లో ఆయన కాపాడుతాడని, ఆయన రక్షించువాడని మన నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి ఉండాలి. మరి అలాంటి విశ్వాసం మనకందరికీ ఉందా? నాకు, మీకు, మనకి అందరికీ ఉందా? మనం పరీక్షించుకోవాల్సిన వారమైనా. అలాంటి పరిస్థితుల్లో మనము అటు ఇటు తొలగిపోతున్నామా? ఎటు తోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఏం చేయట్లేదని మనం దేవునిపై కోపపడుతున్నామా, సడుక్కుంటున్నామా, ఎలాగున్నామో మనము పరీక్షించుకోవాలి. ఆపదలు అనేకమైన వస్తాయి. అందుకే అంటున్నాడు కీర్తనకారుడు 34:19 చూసుకుంటే, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించడు. నీతిమంతులకు ఎవరైతే రక్షణ పొంది ఉంటారో వాళ్ళకు వచ్చే ఆపదలు అనేకములు మాట. అయితే వాటన్నిటిలో నుండి దేవుడు నిన్ను నన్ను విడిపిస్తాడు. విడిచిపెట్టువాడు కాదు మన దేవుడు, విడిపించు దేవుడే ఉన్నాడు అని మనం గ్రహించాలి. ఆయన పోషించువాడు. మన పరిస్థితుల్లో
ఆర్థిక సంబంధమైన పరిస్థితుల్లో మన పోషకుడు, మన రక్షకుడు, మన మన శ్రమలు అంటే ఆర్థికంగా మనం నలిగిపోతున్నామా, మరి మన జీతాలు సరిపోవట్లేదా, సరైన ఉద్యోగం లేదా, సరైన పోషణకి సంబంధించిన కుటుంబానికి సంబంధించినది ఆదాయం లేదా, అయితే నేను దేవుడి మీద ఆధారపడాలి. దేవుడి మీద ఆధారపడితే మన దేవుడు పోషించేవాడు, రక్షించేవాడు, ఆపదల నుంచి విడిపించేవాడు అని మన నమ్మకం కలిగి ఉండాలి. మన ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తాడు, మన ప్రాణాన్ని కాపాడుతాడు, మన ప్రయాణంలో ఆయన నిత్యరక్షకుడిగా ఉన్నాడు అని మనం గ్రహించాలి. ఆయన నిత్యరక్షకుడు మరియు విశ్వాసమైన మనకు భూ సంబంధమైన ఈ యాత్రలో ప్రతి అడుగులోనూ ఆయన ఉంటాడు, ఆయన కాపాడుతాడు. మరియు జీవితంలోని అనివార్యమైన ఇబ్బందులు మనకు అనుకోకుండా వస్తాయి. ఆ ఇబ్బందుల కొలుగులో పరీక్షించినప్పుడు మనం సువర్ణంగా మార్చబడతాం. ఆయనలో మనం అనేకమైన పాఠాలు నేర్చుకుంటాం, లోతైన అనుభవంలోకి వెళ్తాం. ఒక సాక్ష్యం, ఒక శ్రమ నుంచి మనకి ఒక మంచి ఆశీర్వాదం వస్తుందన్నమాట. ఆ శ్రమ మనం అనుభవించినప్పుడు ఆ శ్రమ నుండి దేవుడు విడుదల ఇవ్వడమే కాకుండా మంచి ఆశీర్వాదం ఇస్తాడు. అంటే శ్రమ ద్వారానే దేవుడు ఆశీర్వదిస్తాడా అంటే కాదు. ఆయన కొన్ని సమయాలు మనకు ఉంటాయి, అందులో మనం ఎలాగ ఉంటామో, ఆత్మీయంగా ఎదుగుతున్నామా లేదా అనేది కూడా మనం పరీక్షించుకోవడానికి కూడా దేవుడు కొన్ని అనుమతిస్తూ ఉంటాడు, మనకి నేర్పిస్తూ ఉంటాడు. శాశ్వత శాశ్వతమైన రక్షణ ఇస్తూ లోతైన అనుభవంలోకి నడిపిస్తూ ఉంటాడని ఈ వాక్యం మనకి సెలవిస్తోంది. కాబట్టి ఏమంట, మత్తయి సువార్త 6:33 చూసుకుంటే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మొదటగా మనం ఏం చేయాలి? ఆయన రాజ్యాన్ని, అంటే దేవుని గురించి, అనేక మంది రక్షణ లేని వారి గురించి ప్రార్థన చేయాలి. నీ కుటుంబంలో కానీ నా కుటుంబంలో కానీ ఎవరైనా రక్షణ లేని వారికి మనము దేవుని గురించి చెప్పాలి. మన జీవితంలో జరిగిన సంఘటనలు వాళ్ళకి చెప్పాలి. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు, మన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు, స్వస్థపరచు దేవుడు అనే అనేకమైన విషయాలు మనం చెప్పాలి. ఆయన నీ ప్రాణమును కాపాడను. వారి ఆరోగ్య సంబంధంగా నువ్వు నలిగిపోతున్నావా, అనారోగ్యంతో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నావో మనకు తెలియదు, కానీ దేవుడికి సమస్తము తెలుసు. ఆ పరిస్థితి నుండి నీ ప్రాణాన్ని కాపాడువాడు, పోషించువాడు, నీ కుటుంబాన్ని నిన్ను పోషించువాడు, విడిపించువాడు, ఆపదలు వచ్చిన ఆ ఇబ్బందుల నుండి అన్నిటి నుండి తొలగించి నీకు వాగ్దానం ఇస్తాడు. ఏ అపాయమో రాదంట. యెహోవా నిన్ను కాపాడుతాడు, నీ ప్రాణాన్ని కాపాడుతాడు. మన పాదాలకు రాయి తగలకుండా రాయి కూడా తగలకుండా ఆయన దూతల్ని కాపాడుతాడు. 91వ కీర్తనలో ఉంది. ఆయన మన అనుక్షణము కాపాడుతూనే ఉంటాడు, ప్రతి కీడి నుండి తప్పిస్తూనే ఉంటాడు. మరి కాబట్టి మనం ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. అనేక మంది గురించి ప్రార్థన చేయాలి, మన కుటుంబాల గురించి ప్రార్థన చేయాలి, మన గురించి ప్రార్థన చేసుకోవాలి. మన ఆధ్యాత్మిక భద్రత ఇచ్చిన దేవుణ్ణి, ఆధ్యాత్మికంగా నడిపిస్తున్న దేవుణ్ణి, తాత్కాలికమైన వాటి కోసం కాకుండా అన్ని కాలాల్లో శాశ్వతంగా వాగ్దానం ఇచ్చి నడిపించే దేవుణ్ణి మనం నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి, ఆయనపై ఆధారపడి ప్రార్థించుకుంటూ, విశ్వాసంలో ఎదుగుతూ, బలమైన ఆత్మతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి వాక్యం ఉంది. మరి ఈ మధ్యాహ్న సమయంలో నీ పరిస్థితి, నా పరిస్థితి ఎలా ఉంది? మన విశ్వాస జీవితం ఎలా ఉంది? మనకిచ్చిన వాగ్దానాలు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాగ్దానాలు మనం ధ్యానం చేస్తున్నామా? మనం దేవునిపై ఆధారపడుతున్నామా? ఆయన మనల్ని పోషిస్తాడని, కాపాడతాడని, రక్షించేవాడని, విడిపించేవాడని నమ్మకం కలిగి ఉన్నామా? మన విశ్వాస జీవితం ఎలా ఉంది? మనం పరీక్షించుకుంటూ ముందుకు సాగిపోదాం. దేవుడి వాక్యం దీవించిన గాక. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమైన, కృపామైన, దయామడమైన ప్రభా, మీ అపరించి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వదనాలు చెల్లించుకుంటూ ఉదయకాల సేవలు మరొకసారి నీ పాసానికి వచ్చిన ఆయన ప్రభా, మా ప్రాణంను కాపాడువాడు తండ్రి. మమ్మల్ని విడిపించేవారు మీరైనా, మమ్మల్ని కాపాడువారు మీరు ప్రభా. ప్రతి పరిస్థితిలో, అది ఏ పరిస్థితులు అయినా, అనారోగ్యమైన, ఆర్థిక పరిస్థితి అయినా, ఇబ్బంది అయినా, శోధనైనా, శ్రమ అయినా, కష్టమైన ఏదైనా నాయన మమ్మల్ని కాపాడి విడిపించి లోతైన అనుభవంలో నడిపించేవారు మీరని మాతో మాట్లాడిన దేవా, మమ్మల్ని బలపరిచిన దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మేము బ్రతుకుదిన అటువంటి విశ్వాస జీవితంలో నీవై ఆధారపడి మీరు తప్పక చేస్తారనే బలమైన విశ్వాసం కలిగి ఆత్మతో ప్రార్థించే అనుభవం ఇంకనూ మాకు నేర్పించి మహింపదవని మీ ప్రియకుమారుడు మా రక్షకుడినైన యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతి మిక్కిలంగా ఏడికి వచ్చినాం తండ్రి. ఆమేన్.
నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకను ఈ వాక్యం మీకు ఆదరణ కలిగి ఉంటే ఇంకనూ నన్ను ప్రోత్సహించి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను బలపరచాలని ముందుకు నడిపించాలని కోరుతూ, నేనేమై ఉన్నానో దేవుడు నన్ను స్వస్థపరిచిన దేవుడు, నేను ఆయన గురించి కొన్ని మాటలు ఇతరులతో పంచుకోవాలని నేను చేస్తున్నాను. అలాగే మీరు నన్ను ప్రోత్సహించి బలపరుస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు. మీ గురించి, మీ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాం. నా గురించి, నా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేయాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించరుగాక. ఆమేన్.